నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తునిలో ఎస్కేఎస్పీ పవర్ T20 క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్తు ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ పోటీలు జరిగాయి ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు కాంతమ్మ గారి యొక్క ముద్దుబిడ్డైనటువంటి నా సోదరుడు శివదత్తుకి శివదత్తు నేను చాలా ఉన్నతంగా ఉంటాను. అదే నా టీంలో ప్రతి కూడా నాకు శివదత్తు ఇవ్వటం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఏ కార్యక్రమం వచ్చినా శివదత్తు ముందుంటాడు. ఈ రోజున ఇందాక నగేష్ గారు చెప్పారు, జనసేన పార్టీ మొదటి నుంచి కూడా వారాహి సభ మొదలెట్టినప్పటి నుంచి కూడా మొత్తం అందరినీ కూడా అందరం పైనుండి మేమంతా విన్యాసాలు చేస్తూ స్పీచ్లు ఇస్తుంటే కిందని ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు అయితేనేంటి ఏదైతేనేంటి అందరినీ కంట్రోల్ చేసుకుంటూ మొత్తం ఆ ఎలక్షన్ వారాహి మొదలెట్టిన దగ్గర నుంచి ఎలక్షన్ అయ్యి మళ్ళీ విజయోత్సవ సభ అయ్యే వరకు కూడా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి, ఈ జనసేన వీరాభిమాని పవన్ కళ్యాణ్ గుండెల్లో ఉన్న వ్యక్తి మన శివదత్ అని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన శివదత్తి తునిపట్నంలో నిర్వర్తించడం చాలా గర్వకారణం. నాకు తుని చాలా బాగా పరిచయం. ఎందుకంటే మా నాన్నగారు ఇక్కడ R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సుమారుగా 4 సంవత్సరాలు పనిచేశారు. మేము ఇక్కడే వచ్చి ఇక్కడ ఇప్పుడు అడుగుతున్నాను నగేష్ గారిని, బత్తాయి తోట దగ్గర మా ఆఫీస్ ఉండేది, HP గ్యాస్ కంపెనీ ఎదురుగుండాని. ఇక్కడ వచ్చి మేము జూనియర్ కాలేజీలో క్రికెట్ మేము కూడా ఆడుకునే వాళ్ళం, చిన్నతనంలో షట్లు ఆడుకునే వాళ్ళం. అంచేత తునిపట్నం నాకు బాగా కాకి అక్కడ 2 హోటళ్ళు ఉండేయండి మెయిన్ రోడ్లో. అక్కడికి ఉడిపి హోటల్ అక్కడికి వెళ్ళి టిఫిన్ తినే చెక్క వాళ్ళదో లేకపోతే ఎవరిదో పెట్రోల్ బంక్ ఉండేది, ఆ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళడం నాకు తునిపట్నం బాగా గుర్తు. అని చేత తుని వస్తుంటే మా పాత గుర్తులన్నీ కూడా ఇక్కడికి నాకు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆటలు అన్నాయి మనిషి యొక్క చాలా మనోభావాలను ఉత్తేజపరుస్తాయి. ఎక్కడ ఓటమి గెలుపుని సమానంగా తీసుకునేదే స్పోర్ట్స్ మెన్ దగ్గర ఉంటుంది. అది దట్ ఈస్ కాల్డ్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్. గెలిచినా ఓడిపోయినా ఒకే విధంగా మళ్ళీ గెలవాలి అని ఓడిపోయిన తనలో తపన పెరుగుద్ది, అంతేగాని ద్వేషం పెరగదు. అది మిగతా వాళ్ళల్లో ఏదైనా ఒక దాంట్లో మనం ఓడిపోతే వాడిని శత్రువుగా చూస్తాం, కానీ క్రీడాకారులు అది ఉండదు. అందరూ ఇప్పుడు మన సోదరుడు చెప్పారు, ఈయన మనం గెలిచాం కానీ వాళ్ళు ఓడిపోయారని కాదు, అందరం బాగా ఆడాం, అందరం గెలిచాం, మళ్ళీ సార్ వాళ్ళు కూడా గెలవాలని చెప్పినటువంటి మన సోదరుడుకి ఒక్కసారి మీరందరూ కరతాళ చెప్పాలి. అది కేవలం స్పోర్ట్స్మెన్గా ఉంటుంది. నేను ఒక స్పోర్ట్స్మెన్గా చెప్తున్నాను, ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్మెన్లో కొన్ని యొక్క విషయాలు డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక నిజాయితీ, ఒక నిబద్ధత, ఒక కార్య దృక్పథం, ఇవన్నీ కూడా ఒక పట్టుదల ఉంటుంది. మనం ఇది గెలవాలి, మనం ఇది సాధించాలి. మా అందరి ప్రీతి నాయకులు, ప్రత్యేకంగా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిజంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ ని తనదైన శైలిలో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తూ, మరి నాకు ముఖ్య అతిథిగా నేను కూడా ఆ కార్పొరేషన్ లో డైరెక్టర్గా ఉన్నా, నన్ను తన సోదరులో చూసుకుంటూ నేను ఈ కార్యక్రమం చేస్తున్నా, మీరు రావాలన్నప్పుడు గతంలో మన 1 వీక్ బ్యాకే జరగాలి ఈ కార్యక్రమం, కానీ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే ఎప్పుడు వర్షం తగ్గినప్పుడు నేను వస్తానని మాట ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన చాలా దూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని ఎంతో ప్రేమ చూపించినందుకు శ్రీ నగర్ సీతారామ సుధీర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరొక ముఖ్య అతిథి
మీ అందరికీ తెలుసు మా గురువులు ఇక్కడ ఉత్తరాంధ్ర కాదు అటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సుపరిచితులు తోట నాగేష్ గారు. ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన పనులు అందరికీ తెలుసు. ఆయన నిరంతరం ప్రజల్లోకి మాజీ ఎమ్మెల్యే చైర్మన్, అలాగే జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాకిరపేటలో ఈరోజు ఆయన ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చెప్పాలనుకున్నప్పుడు దాన్ని ఆదరణగా ఆ సంస్థ పేరు ఉండాలి అని చెప్పి ఎస్కేఎస్పీ క్లబ్ పెట్టి ఆ క్రికెట్ క్లబ్ ద్వారా టోర్నమెంట్లకి ప్రోత్సహిస్తూ మేము ముందుకు వస్తున్నాము. అందులో భాగంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఈ టోర్నమెంట్ కి ఎంట్రీ కూడా పెట్టాము. ప్రతి టీంకి ఎంట్రీ 5,000 పెట్టాము. ఆ ఎంట్రీ మొత్తం కూడా నేను పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసాను. సో ప్రత్యేకంగా సో వాళ్ళకి అంటే ఈ పారా వాలీబాల్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఆంధ్ర టీంలో ప్రత్యేకంగా చెప్పాలంటే నేషనల్ ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యారు. సో మన ఆంధ్ర టీం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్ల. ఇప్పుడు ఎస్కేఎస్పీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోడపాటి శివదత్ గారి అధ్యక్షతన ఎంతో ప్రతిష్టాకరంగా సుమారు 25 టీములతోటి అటు రాజమండ్రి నుంచి ఇటు విశాఖపట్నం వరకు అనేక ప్రాంతాల నుంచి క్రికెట్ టోర్నమెంట్ చేయడం, దానికి ₹1,00,000, 50,000, 25,000 రూపాయలు బహుమతి ప్రదానం చేయడం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి తోట శ్రీధర్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసినందుకు పాయకరాయపేట తుని ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్త, పాయకరాయపేట నియోజకవర్గం తెలుగుదేశానికి అండదండలుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రవి గారికి, అలాగే రమేష్ గారికి, అలాగే మా అనకాపల్లి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే జేకే గారికి, అదే ఇప్పుడే చెప్పారు స్పోర్ట్స్ గురించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో పకడ్బందీగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి, ఈ కమిటీ వారికి, దీనికి సహకరించిన దాతలకు, ముఖ్యంగా క్రీడాకారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడే చెప్పాడు శివదత్, మా తల్లిగారి పేరు ట్రస్ట్ ఉన్నది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నాళ్ళుగానో ఇతను క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ చదువుకున్నప్పటి నుంచి దాని మీద ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అతను ఉన్నంత స్థాయిలో పెట్టడం, ఈసారి ఘనంగా పెట్టడం నుంచి ఏంటంటే మాకైతే ఈర్ష్యగా ఉంది. ఈ మధ్యనే తిట్టడం కూడా జరిగింది. ఏమైనా నువ్వు వర్తమానం తుల్లో పెడుతున్నావు, మా పాయకరాపేటలో పెట్టమని. మొన్న కూడా పారా వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాడండి. ఆయన ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియంది ఈ ప్రాంతంలో పరిచయం చేసి ఎంతోమందిని స్ఫూర్తి నింపి క్రీడాకారులు అందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించే విధంగా ఆ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం, మరి రెండోది ఇది పెట్టడం అంటే గ్రామీణ ఏంటి వేళ కూటమి ప్రభుత్వం కూడా క్రీడాకారులకి 3% ఉద్యోగాల్లో అవకాశం కల్పించిందని ఈ సందర్భంలో మీ క్రీడాకారులందరికీ కూడా తెలియజేస్తున్నాను. గతంలో అయితే ఉద్యోగం 1, 2 వస్తే ఈవేళ ప్రతి 100 ఉద్యోగాల్లో 3% అంటే 3 ఉద్యోగాలు ప్రత్యేకంగా ఈ క్రీడాకారుల్లో ఉత్తీర్ణులైన వాళ్ళకి, సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి, ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం గుర్తించి నేషనల్ వైడ్ మీకు ఒక స్థానాన్ని కల్పించినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలపని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆవిడ ఎప్పుడూ కూడా ఏదో సేవ చేస్తుంటుంది. ఎందుకు నీకు ఈ సర్వీస్ నల్లలేకపోయినా సరే ఈ మధ్యనే మొన్ననే మా ఇంటికి కూడా రావడం వచ్చింది. వస్తే వేళ కూడా చెప్పాను శివదత్ అంటే మీరు అందరూ అనుకుంటారు శివదత్ ఏదో వచ్చేస్తున్నాడు, ఎక్కడి నుంచి ఏదో తెచ్చేస్తున్నాడని. అతను ఆస్తులు అప్పుడు తిరుగుతున్నాడు అన్న సంగతి నాకు మొన్న వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఈవేళ సుమారు 3 కోట్ల 4 కోట్ల రూపాయల స్థలాలు అమ్మేశాడు ఆయన. రాజకీయం పేరు చెప్పి కుటుంబాన్ని వదిలేసి ఓన్లీ డివోటీ పవన్ కళ్యాణ్ గారు డివోటీగా ఆయన భక్తుడు, పార్టీ అని కాదు, ఆయన భక్తుడితోటి అంటే వీరభక్తుడు మాట. అటువంటి వ్యక్తి
ఆస్తులు అమ్ముకుని స్థలాలు ఏంటి ఆ స్థలాలు కొనేది కూడా మా పార్ట్నర్స్ నా మనుషులే కొంటున్నారు. ఈయన దగ్గర తక్కువ రేటు కొంటున్నారు, ఎక్కువగా అమ్ముకుంటున్నారు. మరి ఆ విధంగా చేసేటప్పుడు కూడా నేను కూడా అతను హెచ్చరిస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు నీ సొంతం ఈవేళ అధికారులకు సుధీర్ గారికి మరి దయవల్ల నాదెళ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారి తర్వాత గుర్తించి ఈవేళ ఆయనకు ఒక ఉన్నత స్థానం కల్పించినందుకు మరొకసారి కార్పొరేషన్ చైర్మన్ గా మీకు సుధీర్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ